అది కీలకంగా చూసుకుంటే మొన్న 2 రోజుల కిందట కోడాల నానికి గుండెపోటు వచ్చింది. ఇప్పుడు ఆ గుండెపోటు అబద్ధం అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అబద్ధమే అది 100% అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు రెడ్ బుక్ లో ఎక్కారు వీళ్ళందరూ, ఒక్కొక్కరిని తవ్వి తీస్తున్నారు. ఆల్రెడీ పోసాన్ అయిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్ లో ఏలే ఉన్నారు, మంత్రులే ఉన్నారు. అందులోకి నోటుదూల మంత్రులు వీళ్ళు, మామూలు మంత్రులు కాదు. గత ప్రభుత్వంలో దుర్భాషలాడి మొత్తం రాజకీయానికి అర్థం లేకుండా చేశారన్నమాట వీళ్ళు. అర్థం అంటే ఏంటో కూడా తెలియకుండా జనాల్ని ఏంట్రా మనం అసలు అసెంబ్లీలో ఉన్నామా లేకపోతే ఏదన్నా సంత మార్కెట్లో ఉన్నామా అనే క్రియేటివిటీ ఇచ్చిన ఏకైక మంత్రులు ఈ కొడాల నాని కానీ, పేరు నాని కానీ, రోజా కానీ, ఇలా చూసుకుంటే పోసాని కానీ. అసలు పోసానికి అర్హత లేకపోయినా కానీ నేను యాక్టింగ్లో ప్రూవ్ చేసుకున్నాను, అలాగే పొలిటికల్లో కూడా ప్రూవ్ చేసుకోవాలని ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ఈరోజు తగిన శాస్తి జరిగింది. కాబట్టి అదే లిస్టులో, అదే రెడ్ బుక్లో వీళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు పేరు నాని, కొడాల నాని. ఈ కొడాల నాని గుండెపోటు రావడం అనేది అబద్ధం. ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యింది, జారీ చెయ్యాలి అనే టయానికి ఇదంతా కూడా వైసీపీ నేతలు పన్నిన కుట్ర, అది తప్పించుకోవడానికి వేసిన పన్నాగం. ఇప్పుడు మాజీ మంత్రులందరూ కూడా మెయిన్ గా విడదల రజనీ కానీ, ఆర్కే రోజా, పేరు నాని, కోడాల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యే నేపథ్యం అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఖచ్చితంగా అవుతారంటారా? అవుతారు. అప్పుడు ఏంటంటే గత ప్రభుత్వంలో మా ప్రభుత్వం ఒక 30 సంవత్సరాలు పరిపాలిస్తుంది, మాకు అడ్డు ఆపు లేదు, మా జగనన్న చూసుకుంటాడో, ఏదున్నా మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు, మేము అన్ని స్కీములు ఇచ్చేస్తున్నాం, జనాలందరినీ డబ్బుతో కొనేస్తున్నాం, ఓట్లు కూడా కొనేసినట్టే, మేము ఇంకా దిగం, మా ఇష్టం, మా రాజ్యం, మా పరిపాలన కాకపోతే గ్రీన్ మ్యాట్ వేస్తాం రిషికొండకి, కాకపోతే బిల్డింగ్కి తిరుపతి గ్రీన్ మ్యాట్ వేస్తాం, ఇంట్లోనే ఉండి గ్రీన్ మ్యాట్ వేసి తిరుపతి వెళ్ళినట్టు చూపిస్తాం, అదంతా మా ఇష్టం అన్నట్టుగా బిహేవ్ చేసిన ప్రభుత్వం అది. కాబట్టి ఈ రోజున దాని అంతటికే పర్యవేక్షణ, అదే దాని ఏమంటారో ప్రతిఫలం, అదే దాన్ని ఏమంటారు కర్మఫలం. ఎస్, ఎగ్జాక్ట్లీ. కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది, అది ఎవరిని వదిలిపెట్టదో, మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తుంది. 1 by 1 కలుగులో ఎలకలో ఎన్నాలో దాక్కులో వేడికి బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు చల్లగాలి కూడా కావాలి కదా. ఇలాంటి తప్పులన్నీ కూడా ఎంత కప్పెట్టుకున్నా కానీ బయటకు వస్తూనే ఉంటాయి. వీళ్ళు అలా మాట్లాడి, అలా దుర్భాషలాడి, నీచంగా అసలు పర్సనల్గా కూడా వెళ్ళిపోయారు అన్నమాట. పొలిటికల్ వదిలేశారు. ఇంట్లో ఫ్యామిలీస్ని కూడా కలిపి 4-5 పెళ్ళిళ్ళు అన్నారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి భార్యను కూడా విమర్శించే అంత స్థాయికి దిగజారిపోయింది గత ప్రభుత్వం. అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ పుట్టుకు గురించి నారా భువనేశ్వర్ గారిని అవమానిస్తూ మాట్లాడారు. ఎలా అనిపిస్తుంది ఒక అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు? నిజంగా ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు అంటే బాగా అభిమానించే వ్యక్తులు ఉంటారో, బాగా ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా ఉంటారంటే ఈ హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే హైటెక్ సిటీ నిదర్శనం. అలాగే ఒక సమర్థవంతమైన పరిపాలన, బాగా సీనియరిటీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కదా, ఆయనకు మనం మినిమం గౌరవం ఇవ్వాలి. ట్రంపే గౌరవించాడబ్బా. అమెరికా ప్రెసిడెంట్ ట్రంపే ఇండియా వచ్చినప్పుడు రాడిసన్ హోటల్లో దిగినప్పుడు వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అని అడిగాడు కేసీఆర్ని. తెలుసా మీకు? అలాంటి మన ఒక నెంబర్ 1 లీడర్ని వాళ్ళ ఫ్యామిలీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడి పప్పు నీ కొడుకేనా అని అవమానించడం. ఆ అవమానించడంలో ఈ గుండెపోటు క్యాండిడేట్ కూడా ఉన్నాడు. ఈ గుండెపోటు క్యాండిడేట్ ఎక్కువ అసలు నీకే పుట్టాడా, నీ పోలుకులు లేవు అన్నట్టుగా మాట్లాడాడు అన్నమాట. ఎంత దరిద్రం అంటే ఆ పదజాలమే పెద్ద దరిద్రం. ఇప్పుడు అందుకే అవన్నీ కూడా రిపీటెడ్గా వాటి మీద కేసులు అనేవి పడుతూ ఉన్నాయి. అర్థమైందా? ఈ కేసులు పడతా ఉంటే వీటిని తప్పించుకోవడానికి వీళ్ళు హై డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు. అన్నప్పుడు ఫైనల్ గా చూసుకుంటే వాళ్ళు మాట్లాడిన మాటలకి, చేసిన పనికి, వాళ్ళు వ్యవహరించిన శైలికి వాళ్ళకు ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ తప్పితే ఇంకొక వేరే ఏదైనా అవకాశం ఉందంటారా? లేదు, ఆప్షనే లేదు. అరెస్ట్ చేయవలసిందే, ఆ శిక్ష అనుభవించవలసిందే. అర్థమైందా? చెప్తాను కదా, కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదో. కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం ఏ సిద్ధాంతాలను అయితే నమ్ముతున్నామో ఆ సిద్ధాంతంలో నుంచి వచ్చిందే ఈ కర్మఫలం. కర్మ అందరినీ వదిలిపెట్టదు, ఎవరినైనా సరే సరిసమానంగా న్యాయం చేసుకుంటూ పోద్ది. రైట్, థ్యాంక్ యూ.